ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. మే 19 నుండి 10వ తరగతి సప్లిమెంటరీ ప్రారంభం కానుంది. ఇందుకోసం మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాచర్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిఎల్ రామనాయక పునశ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అమలుకు సంబంధించి మార్గదర్శకాలు చేశారు. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు తరగతులు ఉంటాయి. ఆయా సబ్జెక్టు టీచర్ల ఆధ్వర్యంలో విద్యార్థులకు మెళకువలు, సూచనలతో విద్యార్థులను 10వ తరగతి పాస్ అయ్యి హాజరై ఎడ్యుకేషన్ కు పోయే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి గిరిధర శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతుల నిర్వహణ కోసం సూచనలు జారీ చేస్తున్నారు. 28 నుంచి నెక్స్ట్ మంత్ 18 వరకు ఈ క్లాస్ నిర్వహించబడతాయి. 19వ తారీఖు నుంచి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరికి కూడా విద్యా సంవత్సరం వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కరూ ఈ పరీక్షల్లో కష్టపడి చదివి పాస్ అయి తదుపరి ఇంటర్మీడియట్లో చేరడానికి ప్రభుత్వం వారు మరియు మన జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ అవకాశం కలిగించారు. పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చేటువంటి బాధ్యతను పూర్తిగా ప్రధానోపాధ్యాయులకు అప్పచెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 9:15 వరకు సోషల్ సబ్జెక్టు మరియు లాంగ్వేజ్, 9:15 నుంచి 10:15 వరకు పిఎస్ అండ్ బిఎస్ క్లాసులు జరుగుతాయి. ఉదయం 10:15 నుంచి 10:30 వరకు విరామం ఉంటుంది. ఉదయం 10:30 నుంచి 12 వరకు మ్యాథమెటిక్స్ ఉంటుంది. కాబట్టి ఈ పాఠశాలలో అంటే రాచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో 18 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. 2 ఆబ్సెంట్ అయినప్పటికీ 16 మంది ఖచ్చితంగా ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈ 16 మంది విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలను తెలుసుకొని నేర్చుకొని పరీక్షలకు బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మిగతా విద్యార్థులతో పాటుగా వచ్చేటువంటి విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్లో చేరవలసిందిగా కోరుతూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.